సో ఈరోజు మనం 1 to 4 డీమల్టిప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. సో 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్, 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్, ఇదే 1 to 4 డీమల్టిప్లెక్సర్. సో దీన్ని 1:4 అని లేదా 1:2 పవర్ 2 అనొచ్చు. సో ఈ 2 అనేది ఏంటంటే సెలక్షన్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ ఇది S0 S1 1:4. సో 1 ఇన్పుట్, D ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ Y0 Y1 Y2 Y3. ఓకే, సో S0 S1 0 0 అయితే అవుట్పుట్ Y0 వస్తుంది. ఓకే, S0 S1 0 0 అయితే Y0, 0 1 అయితే Y1, 1 0 అయితే Y2, 1 1 అయితే Y3. ఓకే, సో ఇది ట్రూత్ టేబుల్. సో దీన్ని మనం లాజిక్ డయాగ్రామ్ గీయాలనుకుంటున్నాం అనుకోండి. లాజిక్ డయాగ్రామ్ ఇది S0 బార్, ఇది S1 బార్. ఓకే, S0 బార్ S1 బార్ అలాంగ్ విత్ D ఇన్పుట్. సో అప్పుడు ఇది AND గేట్కి ఇస్తాం, అప్పుడు Y0 వస్తుంది. సో Y0 ఈజ్ ఈక్వల్స్ టు S0 బార్ S1 బార్ D ఇన్పుట్. అలాగే 0 1 S0 బార్ S1 సేమ్ మళ్ళీ D ఇన్పుట్. Y1 ఈజ్ ఈక్వల్స్ టు S0 బార్ S1 D ఇన్పుట్, మళ్ళీ సేమ్ D ఇన్పుట్. ఇప్పుడు 1 కాబట్టి S0 S1 బార్ అలాంగ్ విత్ D ఇన్పుట్. సో S0 S1 బార్ D ఇన్పుట్. ఇంకొకటి ఫైనల్ది లాస్ట్ S0 S1 D ఇన్పుట్. ఇది Y2, ఇది Y3, S0 S1 D ఇన్పుట్. ఓకే, సో ఇట్లా అవుట్పుట్స్ వస్తాయి. ఇది 1 to 4 డీమల్టిప్లెక్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.